నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు కూడా ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ అయితే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాయి. రాబోయే ఎన్నికల కోసం మార్చి 17న చిలకలూరిపేటలో 3 పార్టీలు కూడా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. మరి ప్రధాని మోదీ రాకతో ఆంధ్రప్రదేశ్లో కొత్త సంచలనం ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఆయన ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పోలవరం, అలాగే అమరావతి, ఇలా మిగిలిపోయిన వాటిని మళ్ళీ అభివృద్ధి బాట పట్టించే అవకాశం ఉందా? ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం అండి అంకంరావు గారు. 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి. 2014 సక్సెస్ఫుల్గా అయినటువంటి పొత్తు మళ్ళీ ఇప్పుడు 2024లో మొదలైంది. సో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం కావచ్చు, అలాగే అమరావతి రాజధాని, ఇలా ఎన్నో ప్రాజెక్టులు కావచ్చు ఆయన చేపట్టారు. అవన్నీ మధ్యలోనే ఆగిపోయినాయి. సో మళ్ళీ అవన్నీ ఇప్పుడు స్పీడ్ అందుకునే అవకాశం ఉంటుందంటారా? మరి రేపు ప్రధానమంత్రి రాబోతున్నారు, ఆయన ఎలాంటి వరాలు కురిపించే అవకాశం ఉంటుందంటారా ఏపీకి? నిస్సందేహంగా అండి. ఒకసారి కనుక మనం గత చరిత్ర కనుక మనం దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే, వీళ్ళ పొత్తుల్లో భాగంగా ఆనాడు అన్నా నందమూరి తారక రామారావు గారికి 1984 ఆగస్టులో జరిగిన సంక్షోభానికి అండగా నిలిచినటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు 84లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా పొత్తు పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ పొత్తు సందర్భంగా దేశవ్యాప్తంగా వాళ్ళకి 2 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఒకటి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హనుమకొండ. కాబట్టి ఆ రోజు నుంచి మొదలు చూసుకుంటా ఉంటే 1984లో లోక్సభలో కలిసి పనిచేశారు. 1984 కావచ్చు, 85 కావచ్చు, ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ, వామపక్షాలైనటువంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి ఎన్నికల్లో వెళ్ళారు. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఇది తొలిసారిగా జరిగింది. అది అంటే వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. ఆ ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది, అన్నా నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అంటే 1984 తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేశారు, విజయవంతం అయ్యారు. అలాగే 1985లో శాసనసభకు కలిసి ప్రయాణం చేశారు, విజయవంతం అయ్యారు. తిరిగి 1987లో స్థానిక సంస్థలో కలిసి పనిచేశారు, విజయవంతంగా ముగించుకున్నారు. దాని తరువాత చూసుకుంటా ఉంటే 1998లో వీళ్ళు మద్దతు తెలిపినా కూడా 1999లో కలిసి ప్రయాణం చేశారు. కలిసి ప్రయాణం చేసినప్పుడు విజయవంతంగా పూర్తయిపోయింది, విజయవంతమైంది. తర్వాత 2004లో విఫలం చెందారు, తిరిగి 2014లో కలిసి ప్రయాణం చేశారు, విజయవంతం అయ్యారు. అంటే విజయం శాతం చాలా ఎక్కువగా ఉంది. ఇన్నిసార్లు ఆదరించిన ప్రజలు ఈరోజు ఆదరించకపోవడం అనే మాటలకు అర్థమే లేదు. 5 సార్లుగా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటే 4 సార్లు విజయం వాళ్ళకి చేకూర్చారు ఆ కూటమికి. అంటే ప్రజలు ఆదరిస్తున్నట్టే కదా. వీళ్ళు చెప్పేయన్నీ అబద్ధాలని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోయినాయి కదా. తిరిగి మళ్ళీ 2024లో ఈ పొత్తు కొనసాగబోతూ ఉంది. ఈ పొత్తు భాగంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసి ప్రసంగించబోతున్నారు, మాట్లాడబోతున్నారు, తన యొక్క మనసులో భావాలను పంచుకోబోతున్నారు. ఎందుకు పొత్తులో మేము కలిసి వెళ్తున్నామో చెప్పబోతున్నారు. మేము పొత్తులో కలిస్తే గతంలో ఏం చేశాము, రేపు పొద్దున ఏం చేయబోతున్నామని చెప్పి చెప్తారని చెప్పని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 4 అంశాలు ఈరోజు ప్రజలు బాగా దృష్టి పెట్టుకొని ఉన్నారు. మొట్టమొదటి అంశం రాజధాని అమరావతి ప్రాంతం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళామ తల్లులు చేసిన పోరాటం అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ పోరాట చరిత్రలోనే అది ఒక సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్ర అన్నమాట. ఇన్ని రోజులు శాంతియుతంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా అహింసా మార్గాన్నే నమ్ముకునే వాళ్ళు హింసా మార్గానికి వెళ్లకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్ని రోజుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. నిస్సందేహంగా ఆ విషయంలో తానే శంకుస్థాపన చేశారు కాబట్టి దానికి ప్రధానమంత్రి మోడీ గారు దానికి వివరణ ఇచ్చుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. రెండో అంశం పోలవరం. ఇద్దరు 2014 నుంచి 2018 వరకు కూడా 72% పైన పూర్తయి పరుగులు పెట్టినటువంటి పోలవరం ఈ 5 సంవత్సరాల్లో కనీసం 5% కూడా ఎందుకు పూర్తి కాలేదో నిస్సందేహంగా చెప్తారు. రేపు వస్తే ఎంత తొందరగా పూర్తి చేస్తారో ఆయన చెప్తారు. తర్వాత విశాఖ సంబంధించి ఉక్కు నగరానికి సంబంధించి ప్రైవేటీకరణ జరగబోతున్న దాని గురించి కూడా ఆయన దగ్గర నుంచి ఏం మాటలు వస్తాయో చూడాలని ఆశపడతా ఉన్నారు. దీనికంటే కూడా ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చూసుకుంటే వాటి మీద ఆయన వివరణ ఇస్తారని భావిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం అండి, ప్రత్యేక హోదా లేదన్నారండి వాళ్ళు. దాని గురించి అసలు ఆలోచన లేదండి. ప్రత్యేక ప్యాకేజీ గురించి ఆ రోజు మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి ప్రజలు కూడా ఆశపడే పరిస్థితి లేదు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు కాబట్టి
వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని కానీ రేపు పొద్దున అది మేము ఇస్తామని చెబితే మాత్రం అది కూడా బూటకమే అవుతుంది. అలాంటి మాట ప్రధాని గారి నోటి వెంట వస్తుందనైతే నేనైతే భావించను. ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏదైనా మాట్లాడతారు, ఏమేమి చేయబోతున్నారో మాట్లాడతారు. గతంలో కలిసి ఉంటే ఏ ఏ సంస్థలు ఇక్కడికి వచ్చినాయి వాటి గురించి వివరించబోతారు. అప్పుడు ఎలా పరుగులు పెట్టింది మాట్లాడతారు. రేపు పొద్దున ఏమేమి చేయబోతున్నాము, ఏ అవకాశాలు ఉన్నాయి మాట్లాడతారు. వాటి గురించే మాట్లాడతారని అయితే నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా వాటి గురించి ఆశిస్తున్నారు. ముఖ్యంగా వీటి గురించి కనుక వాళ్ళు స్పష్టత ఇవ్వగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోయి వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి 6 లోక్సభ స్థానాలు, 10 శాసనసభ స్థానాలు కూడా సంపూర్ణంగానే గెలుచుకుంటారు. ప్రజల మనసుల్లోనూ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులను కూడా మనసులు గెలుచుకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఇకపోతే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా దాని గురించి ఏకూరు పెట్టవలసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దాని మీద వాళ్ళు చేస్తున్న పోరాటం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి రేపు జరిగే ఎన్నికలు సజావుగా సక్రమంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయాలని కూడా ప్రజలు కోరుకోవట్లేదు. పారదర్శకమైన ఎన్నికలు జరిగే విధంగా వ్యవస్థలను కనుక వాళ్ళ అదుపాజ్ఞంలో ఉన్నాయి కాబట్టి దాన్ని సక్రమంగా వినియోగిస్తే చాలనే భావనలోనే ఈ పొత్తు ధర్మం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. అవి వాళ్ళు మాటల రూపేణా కాకుండా చేతల రూపేణా కనుక చూపిస్తే పొత్తు ధర్మం చాలా విజయవంతం అవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అధికారంలోకి వస్తుందని చెప్పి సమాచారం అందిన తర్వాతే ఈరోజు భారతీయ జనతా పార్టీ వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నది వాస్తవం. అలాగే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆవశ్యకత, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అనుభవం అలాగే ముందు చూపు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకున్నాము, ఈయన ఏ విధంగా ఉపయోగించుకుంటామనేది కూడా చెప్తారని అయితే నేను భావిస్తున్నాను.